నమస్తే. నోటికి కొంచెం కారం కారంగా కమ్మగా కాస్త తినాలి అనిపించినప్పుడు ఈ వంకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేసుకోండి. ఎంతో రుచిగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏమి సహించినప్పుడు, ఎప్పుడు కూరలు తిని బోరు కొట్టినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. అది కూడా రోట్లో తయారు చేసిన పచ్చడి కాబట్టి అసలుకి చెప్పలేమండి. శుభ్రంగా కట్ చేసుకోవాలండి. వంకాయలని తీసుకొని సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మీ దగ్గర ఏవి ఉంటే వాటిని అన్నిటిని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మట్టి పాత్రని తీసుకొని ఒక 20 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత టమాటా పీసెస్, అలాగే ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని దాని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఈ లోపల చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మిక్స్ చేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. బాగా మగ్గిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న రోట్లో వీటిని యాడ్ చేసుకొని నూరుకోవాలండి. చాలా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు, చల్లగా వాతావరణం ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటారు అంటే అబ్బబ్బా చెప్పలేమండి. తర్వాత ఇట్లాగా కల్లుప్పు యాడ్ చేసుకొని జీలకర్ర, చిన్నులపాయలను కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకొని దంచుకోవాలండి. ఈ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత రోట్లో కొంచెం అన్నం వేసుకొని వేడి వేడి అన్నం తింటుంటే ఉంటుందండి. అబ్బా మాటలు చెప్పలేనండి బాబోయ్. ఆ ఫీలింగు అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేము. చూసుకొని యాడ్ చేసుకోండి కల్లుప్పుని. టేస్ట్ మాత్రం అసలుకి అమోఘంగా ఉంటుంది. కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే ప్లేట్లంతా అసలుకి అమృతంలాగా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి. ఒకసారి చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత వాల్యుబుల్ అండి. మీకు ఏ వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.